జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. షేక్పేట్లోని సమతా కాలనీలో పర్యటించిన కేటీఆర్ ఇంటింటికి కాంగ్రెస్ ప్రభుత్వం బకాయి కార్డులను అందించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. లైవ్ ఉంది మనది కొంచెం డౌన్ చేయాలి నాగరాదన్న. ఈ కాంగ్రెస్ బాకీ కార్డును రూపొందించాము, ఇంటింటికి తీసుకొని పోతా ఉన్నాం. ఆ క్రమంలో ఈరోజు షేక్పేట్లో మా నాయకులు ప్రదీప్ గారు, మా డివిజన్ అధ్యక్షులు, అట్లాగే మా ఇన్ఛార్జ్ గారు ఇక్కడ శ్రవణ్ గారు, ముఠా జయసింహ గారు, వారి నాయకత్వంలో ఇంకా మిగతా మిత్రుల నాయకత్వంలో దీన్ని ఇంటింటికి తీసుకొని పోతా ఉన్నాం. ఒక మహిళలకే కాదు, కాంగ్రెస్ పార్టీ అందరికీ ద్రోహం చేసింది. రైతులకు 15,000 రైతు బంధు అన్నారు, వాళ్ళతో మోసమే చేసినారు. పిల్లలకు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు. మరి మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తామని నమ్మబలికినారు. ఈ రోజు వరకు కనీసం 6-7 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. అందుకే ప్రతి వర్గాన్ని వంచిన కాంగ్రెస్ పార్టీని, వాళ్ళ మోసాన్ని ఎండగట్టడానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక మంచి అవకాశం. అందుకే ఈ బాకీ కార్డును ఇంటింటికి తీసుకొని పోతా ఉన్నాం. తెలుగులో, ఉర్దూలో, హిందీలో, ఇంగ్లీష్లో 4 భాషల్లో ఈ కార్డులని ఇంటింటికి పంపుతాం. ప్రతి ఇంట, ప్రతి గడపకి, ప్రతి గుండెకి కాంగ్రెస్ మోసాన్ని వివరించి చెబుతాం. చెప్పి మరి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కానీ, అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి సమాధానం ఇవ్వాలి అని చెప్పి ప్రజలను మేము అభ్యర్థిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు కనుక మీరు బుద్ధి చెప్పకపోతే రాబోయే 2 ఏళ్లు మళ్ళీ దొరకరు మీకు. మేము చేసిందే కరెక్ట్, మేము మోసం చేయడమే కరెక్ట్ అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన నడుస్తా ఉంది. కాబట్టి ఈ కాంగ్రెస్ బాకీ కార్డును వాళ్ళే గ్యారంటీ కార్డులు ఇచ్చైతే గారడీ చేసి ఓట్లు సంపాదించారో, ఏ గ్యారంటీ కార్డుల పేరిట గాంధీలు వచ్చి ఓట్లు కొల్లగొట్టారో, మరి ఆ మోసాన్ని తిరిగి ప్రజలకు పరిచయం చేయడానికి, ఆ మోసాన్ని తిరిగి ప్రజలకు గుర్తు చేయడానికే ఈ ఉద్యమాన్ని తీసుకున్నాం.